ఆ! నేను చరణ్ సార్‌కి స్టోరీ చెప్పాను. దేవుడిని మొక్కుకొని ఎళ్ళాను. ఒక్క కరెక్షన్ కూడా చెప్పకుండా స్వామి దత్తాత్రేయ స్వామి ఇది ఓకే చేస్తే నీకు రుణపడిపోతానని. చరణ్ సార్ ఒక్క కరెక్షన్ కూడా చెప్పలేదు. 'పెద్ది' అంటే ఒక కమర్షియల్ ఫిల్మ్‌లా కనిపిస్తది మీకు. కానీ ఇది కమర్షియల్ ఫిల్మ్ కాదు. చాలా కమర్షియల్ ఫిల్మ్‌గా ఉంటూ ఒక ఎమోషనల్ డ్రామా ఇది. ఒక ఆటగాడి జర్నీ. అంటే ఆట అంటే ఇన్నాళ్ళు ఆట అంటే ఆకతాయితనంగా ఉంటది. కానీ ఆట ఏం తీసుకొస్తది ఒక మనిషికి? తన ఐడెంటిటీ తీసుకొస్తది, తన గౌరవం తీసుకొస్తది, తన చుట్టూ ఉన్న మనుషుల్ని కూడా మారుస్తదని చెప్పే కథ 'పెద్ది'. అంటే 'పెద్ది' అంటే అలలా ఎగసిపడిన మనిషి కథ కాదు, పడినా లేచిన మనిషి కథ 'పెద్ది'. ఆ! టెన్షన్‌గా ఉంది. చరణ్ సార్ అంటే ఈ జర్నీలో మీతో గడిపిన రోజులన్నీ నాకు గుర్తున్నాయి. షూటింగ్ డేస్ నుంచి మీరెక్కడున్నారో కూడా కనిపిస్తలేదు నాకు. షూటింగ్‌లో నేను కొత్త అంటే సెకండ్ ఫిల్మ్‌కే ఒక స్టార్ హీరో, డైరెక్టర్‌ని నమ్మివ్వడం అంటే మామూలు విషయం కాదండి. 'ఉప్పెన' అయిపోయిన తర్వాత హిట్ అయిపోయిన తర్వాత చాలామంది అసిస్టెంట్ డైరెక్టర్స్ హైదరాబాద్‌లో కనిపించినప్పుడు కానీ కాల్ చేసి నాకు మాట్లాడారు. "అన్నా ఇంటికెళ్ళిపోతారనుకుంటే మా అమ్మ, మా నాన్న ఇంకొక 2, 3 సంవత్సరాలు ట్రై చేయరా? బుచ్చిబాబు లాంటి వాడే డైరెక్టర్ అయ్యారంటే మీరు అవుతారని." అలాగా అంటే ఒక రెండో సినిమా డైరెక్టర్‌కి ఒక పెద్ద సినిమా స్టార్ డైరెక్టర్ సినిమా ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు సార్. నన్ను నమ్మారు. నా కథను నమ్మారు. అంటే ఒక నిజాయితీగా ఒక కథ రాస్తే 'పెద్ది' కథ ఒక దర్శకుడు రాస్తే, ఒక నిజాయితీ గల హీరో ఆ కథను నమ్మి చేస్తే ఏంటి అన్నది 'పెద్ది' తెలుస్తదండి. 'పెద్ది' నేను రోజు చూస్తున్నా. ఇప్పటికి నేను 50 టైమ్స్ నుండి 100 టైమ్స్ చూసా 'పెద్ది'. చూసిన ప్రతిసారి సెకండ్ హాఫ్‌లో లాస్ట్ 40, 50 నిమిషాలు నేను ఎమోషనల్ అయిపోతా. నా కళ్ళంటే నీళ్ళొస్తాయి. సేమ్ టైము నా చుట్టుపక్కల చూసినోళ్ళు కూడా అదే చెప్తున్నారు. వాళ్ళు చాలా ఎక్కువ చెప్పారు. నేను చెప్తే బాగోదని చెప్తలేదు. చాలా మంచి సినిమా తీసావురా! చాలా బావుంటది సినిమా. అందరూ చూస్తారు అని చెప్తున్నారండి. ఈ సినిమా జూన్ 4థ్ రిలీజ్ అవుతుంది. ఫ్యామిలీస్‌తో ఎళ్ళండి. మీ కిడ్స్‌ని తీసుకొని ఎళ్ళండి. అంటే 'పెద్ది' అంటే ఒక ఆటంకం వస్తే ఆగిపోయే ఒక కుర్రోడి కథ కాదు. ఎన్ని ఆటంకాలొచ్చినా ముందుకు సాగే కుర్రోడి కథ.